హాయ్ హలో నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ సినిమాస్. కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అదే ప్రెస్ చేయండి. సో ఇప్పుడే నేను కరీ అండ్ సైనైడ్ మూవీ చూసి వచ్చాను, దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. సో అనగనగా ఒక ఊరు పేరు కూడతాయి. పొన్నమ్మట్టు ఇల్లు, వీడంటే మలయాళంలో ఇల్లు అని. సో అక్కడ 2019లో ఎర్లీ మార్నింగ్ జోలీ జోసెఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, ఒక ఆడావిడిని. సో ఆ అరెస్ట్ చేయగానే వాళ్ళ అబ్బాయిలు ఉంటారు, ఇద్దరు అబ్బాయిలు. అందులో పెద్దవాడికి రెమో అనేవాడికి ఇంకా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతాడు, తిను మా అమ్మ కాదు, ఇంకెప్పుడు తనని నేను అమ్మగా ట్రీట్ చేయను అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అది ఎందుకు అనేదే మనం చెప్పబోతున్నా. అంతకన్నా ముందు 3 ఏరియాస్ గుర్తుపెట్టుకోండి: కట్టప్పన, కూడత్తాయి అండ్ కోഴിക്കോട്. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడు. ఉండరా చెప్తానే. సరే, ఇలాగ 2019లో అరెస్ట్ అవుతుంది. ఎందుకంటే 2011లో వాళ్ళ హస్బెండ్ చనిపోతారు, రాయ్. అది ఆ కేసు సంబంధించి పోలీసులు జోలీ జోసెఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. జోలీ జోసెఫ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఎందుకు ఏంటి తెలుసుకోవడానికంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. సో ఫ్లాష్ బ్యాక్ చెప్తా. సో 1997లో రాయ్ అండ్ జోలీ జోసెఫ్కి మ్యారేజ్ జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎలా కలిసారంటే, రాయ్ వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు కూతురయ్యి జోలీ జోసెఫ్ అనే వ్యక్తి. సో జోలీ జోసెఫ్కి రాయ్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఆల్రెడీ తను లెటర్స్ రాసి అది వ్యక్తిపరుస్తుంది, నాకు ఇలాగ ఇంట్రెస్ట్ ఉంది అని. అండ్ రాయ్ కూడా ఇంట్రోవర్ట్. సో తను ఓకే అని చెప్పి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ రాయ్ వాళ్ళ నాన్నకి ఈ పెళ్ళి అనేది ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి. కానీ ఎనీహౌ మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ 1999లో వీళ్ళిద్దరికి ఒక పిల్లడు పుడతాడు. ఆ పిల్లడే రెమో. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంకా నేను అమ్మలాగా నేను ట్రీట్ చేయలేనని. ఆ అబ్బాయే రెమో. సో ఇలాగ అవుతుండగానే ఇన్ ద ప్రాసెస్ మ్యారేజ్ అయితే వెంటనే అన్నమ్మ, అదే రాయ్ వాళ్ళ అమ్మ చెప్తుంది, సజెషన్ చేస్తుంది. ఎవరికి? జోలీ జోసెఫ్కి. నువ్వు చదువుకున్న దానివే కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అమ్మా, చక్కగా జాబ్ చేసుకో అని. కానీ జోలీ జోసెఫ్కి అలాంటి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అండ్ తను కూడా ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకా అన్నమ్మ కూడా ఇంకా సర్లే నీ ఇష్టం అని వదిలేస్తుంది. అండ్ ఇలాగా డేస్ గడుస్తున్న కొలిది ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న, జోలీ జోసెఫ్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తుంది. దానికి తెలుస్తుంది, ఐడియా వస్తుంది తనకి, ఇంటికి వస్తున్నాడని తెలుస్తుంది జోలీ జోసెఫ్కి. ఈలోగా అంటే వాళ్ళ నాన్న వస్తే అంతా చెప్పేస్తాడు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చదవలేదు ఏంటనేది ఒక ఐడియా తన మైండ్లో ఉంటుంది. ఇంక భయం కూడా పడుతుంది తను. ఈలోగా అన్నమ్మ అనే ఆవిడ చనిపోతారు, ఊపిరి అందక. అది మనం అలా ఊహించుకుంటాం, ఊపిరి అందక అని. కానీ అది ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చెప్తాను అది ఏంటి అనేది, అదే కంక్లూజన్. సో అది అలా జరుగుతూ ఉంటుంది. తను 2002లో చనిపోతుంది. అది అక్కడితో అయిపోతుంది, ఎవరికి ఏది డౌట్ రాదు, అంత జరుగుతూ ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. అండ్ 2005లో రాయ్ వాళ్ళ చెల్లి రెంజి, తనకి మ్యారేజ్ అవుతుంది. తను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది హస్బెండ్తో కొలంబో. సో అది అక్కడ అయిపోతుంది. ఈలోగా 2008లో వాళ్ళ నాన్నగారికి కొన్ని పరిస్థితి వల్ల హెల్త్ బాగోదు. అండ్ తను కూడా ఏంటంటే తనకి ఒక డౌట్ వస్తుంది జోలీ జోసెఫ్ మీద. ఏంటంటే జోలీ జోసెఫ్కి ఎంఎస్ మాథ్యూ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అండ్ వాళ్ళిద్దరికి అఫైర్ ఉందని దీనికి డౌట్ వస్తుంది జోలీ జోసెఫ్ వాళ్ళ మావయ్యకి, రాయ్ వాళ్ళ డాడీకి, టామ్ థామస్కి. సో తను కూడా అడుగుతాడు, ఏంటమ్మా ఇది ఏం జరుగుతుంది ఇలా మీ ఇద్దరి మధ్య అంటే, తినేమో కవర్ చేసుకుంటుంది, అంటే బయటపడదనమాట. కవర్ చేసుకుంటే లేలే చే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. కానీ నిజంగానే వాళ్ళిద్దరికి అంటే అఫైర్ కాదు, బట్ క్లోజ్గా మూవ్ అవుతారు ఇద్దరు. అండ్ సో 2018లో హఠాత్తుగా వాళ్ళ డాడీ కూడా చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్ అని
చెప్తారు, మనకి చూపిస్తారు కూడా, ప్రూవ్ కూడా చేస్తారు, చేయడానికి ట్రై చేస్తారు. కానీ మనం అంత అమాయకులం కాదుగా, నమ్మకూడదు దాన్ని. ఎందుకంటున్నా అంటే లాస్ట్లో చెప్తా. అది అయిపోతుంది 2011లో. ఈలోగా రెండో పిల్లాడు కూడా పుడతారు వాళ్ళకి, చిన్న పిల్లాడు. కానీ వాళ్ళ హస్బెండ్కి కూడా చిన్న డౌట్ వస్తుంది జోలీ జోసెఫ్ మీద. వీళ్ళకి ఇంకా ఎంఎస్ మాథ్యూ, తన గోల్డ్ స్మిత్ అనమాట ఎంఎస్ మాథ్యూ, ఏదో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకుంటాడు అండ్ డౌట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది జోలీ జోసెఫ్ నచ్చదు. సో తను కూడా ఏంటంటే తను చాప్టర్ కూడా खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. గయా అది కూడా అయిపోతుంది. అప్పుడు రెంజీ, అదే రాయ్ వాళ్ళ సిస్టర్ డౌట్ వస్తుంది, ఏంటి ఇలాగా కంటిన్యూస్గా 2002లో మా డాడీ చనిపోయారు, సారీ, అండ్ రెంజీకి డౌట్ వస్తుంది 2002లో మా అమ్మ చనిపోయింది, 2008లో మా డాడీ చనిపోయారు, 2011లో ఇలాగ అన్నయ్య ఏంటనేది చిన్న డౌట్ వస్తుంది. సో అక్కడి నుంచే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి స్టోరీలో. కొద్దిగా రివీల్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్, అంటే ఇది సీరియల్ కిల్లింగ్స్ దేనికి ఎందుకు అనేది. సో అలా స్టార్ట్ అవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే రెంజీ ఆల్రెడీ డౌట్ వచ్చింది కాబట్టి ఇలా చెప్తుంది. అండ్ రాయ్ చనిపోయిన వెంటనే వాళ్ళ మావయ్య ఉంటాడు మాథ్యూ మంజాయతిల్ అని, అతనికి ఏంటంటే డౌట్ వస్తుంది, ఏంటి ఇతను రాయ్ లాగా సూసైడ్ చేసుకోడు అండ్ తనకి ఏమీ హెల్త్ కూడా బాగానే ఉంది, ఎందుకు ఇలా చనిపోయాడని డౌట్ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అడుగుతాడు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో మనకు తెలిసింది ఏంటంటే సైనైడ్ వల్ల చనిపోయాడని. సైనైడ్ అనేది ఒక పాయిజన్, దాని గురించి నేను లేటర్ డిస్కస్ చేస్తా. సో తన వల్ల చనిపోయాడని. సో అక్కడే మనకు ఒక కంక్లూజన్ వస్తుంది ఏంటంటే వచ్చాడు తిన్నాడు పోయాడు రిపీట్, వచ్చాడు తిన్నాడు పోయాడు రిపీట్, వచ్చాడు తిన్నాడు పోయాడు రిపీట్. దేవుడా, అన్నమ్మా, టామ్, రాయ్, జోలీ జోసెఫ్, యు ఆర్ గ్రేట్ అనే అనాలనిపిస్తుంది. అలా నేనెందుకు అంటున్నా అంటే ఈ సైనైడ్ వల్ల చనిపోయింది రాయ్ కాబట్టి ఆ సైనైడ్ కలిపింది ఎవరో కాదు, మన ద గ్రేట్ జోలీ జోసెఫే. ఎందుకు అలా కలిపిందంటే ప్రాపర్టీ కోసం అండ్ డౌట్ కూడా చేస్తున్నాడు కాబట్టి అది నచ్చక అలాగా చనిపోవడం జరిగింది, చంపేయడం జరిగింది, సారీ. కానీ అది క్రియేట్ చేసింది ఎలాగంటే ఎవరికి తెలియనట్టు క్రియేట్ చేసింది. సో అలా అవుతుండగా వాళ్ళ మామయ్యకి కూడా డౌట్ వచ్చి ఇంటికి వచ్చాడు, నీకు ఎంఎస్ మాథ్యూకి ఏమైనా సంబంధం ఉందా అని కనుక్కుంటాడు. అంటే ఇంటికి వస్తూనే ఉంటాడు బాగోగాలు చూసుకోవడానికి, అంటే జోలీ జోసెఫ్ ఎలా ఉంది ఏంటి అనేది. అదే మాథ్యూ మంజాయతిల్ అన్నాను కదా, అతను వచ్చి చూసుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాడు, ఇలా చేయకమ్మా, మంచి ఫ్యామిలీతో బిలాంగ్ చేస్తాం కదా, మన పరువు పోద్ది, ఇది అది, అలా కాదంటే తను కూడా అక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ కప్పిపుచ్చుకుంటుంది, అలా ఏం లేదు అని కవర్ చేస్తుంది. ఈలోగానే నెక్స్ట్ డే అతను కూడా ఫసక్, అతను కూడా పోతాడు. అది కూడా సేమ్, అది రెంజీతో చెప్తుంది ఆల్రెడీ ఇలా చనిపోయాడని. ఇక్కడ ఇంకా సస్పిషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకు ఇలాగ ఏంటో అవుతున్నదని. సో అలా దినం గడుస్తున్న కొలది, అలా గడుచుతున్న కొలది 2014లో దీని ఏంటంటే ఆల్రెడీ ఒక వ్యక్తిపై మంచి అభిప్రాయం ఉంటుంది అండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది, ఎలాగో తన హస్బెండ్ లేడు కాబట్టి. సో తనే సిజు కూడా వీళ్ళ ఫ్యామిలీ రిలేటివే, అంటే వాళ్ళ మావయ్య తరఫు రిలేటివ్ తిను, ఫస్ట్ కజన్ అనమాట, రాయ్కి ఫస్ట్ కజన్ తిను సిజు. సో సిజుని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది అండ్ సిజుకు ఆల్రెడీ భార్య, 2 పిల్లలు ఉంటారు. పిల్లల పేరే అల్ఫైన్ అండ్ అబేలే. సో అబేలే పుట్టినరోజునప్పుడే అల్ఫైని చనిపోతుంది, తనకి ఓన్లీ 2 years. కానీ నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే ఆ చిన్నపిల్ల ఏం చేసింది పాపం. ఏంటమ్మా చిన్నపిల్లని చూడకుండా అలా చేస్తావా, నాట్ రైట్. సో ఆ చిన్నపిల్ల కూడా చనిపోతుంది. సో సిజు వాళ్ళ వైఫ్ బాధపడుతూ, తను ఆల్రెడీ పిల్ల కోల్పోయింది కదా, ఇంకో పిల్ల కోసం సజెషన్ అడుగుతుంది ఏం చేయాలంటే. జోలీ జోసెఫ్ ఒక
సజెషన్ ఇస్తుంది ఏంటంటే మష్రూమ్ టాబ్లెట్ తీసుకో, దానివల్ల నీకు మంచి జరుగుతుందని. సో అది తీసుకోగానే సిజు వైఫ్ కూడా ప్యాకప్ చెప్తుంది, తను కూడా చనిపోతుంది. సో ఇక్కడికి 6 మర్డర్స్ అయిపోయి ఆల్రెడీ. కానీ ఒకటి ఏంటంటే తిను ఇన్ని మర్డర్స్ చేసింది కానీ పోలీసులకి అస్సలు చెక్కలేదు, దొరకలేదు. అండ్ పోలీసులకి అసలు దీనిపై ఎటువంటి డౌట్ కూడా రాలేదు. అండ్ పోస్ట్ మార్టం కూడా చేయలేదు. పోలీస్ యు ఆర్ గ్రేట్ అని చెప్పుకోవాలి. సో అది అక్కడ అయిపోయిన తర్వాత సో ఇలా జరుగుతున్న కొద్ది లాస్ట్లో ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం మనం. ఏంటంటే తినే అంతా చేసింది, కానీ తిను సైనైడ్ తినికి ఎలాగొచ్చింది ఏంటనేదే అక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సైనైడ్ బేసికలీ మనకి ఎక్కడి నుంచైనా తీసుకోవాలంటే పర్మిషన్స్ కావాలి. అండ్ సైనైడ్ అనేది గోల్డ్ యూజ్ చేస్తారు ఫర్ పాలిషింగ్ ఇన్ ద సెన్స్ అని చెప్పుకోవాలి. నాకు అంతగా తెలియదు. సో సైనైడ్ అనేది గోల్డ్ యూజ్ చేస్తారు. మీకు కనుక సైనైడ్ గురించి తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గోల్డ్ స్మిత్ చెప్పాను కదా, ఎంఎస్ మాథ్యూ. సో తన ద్వారా తినకి సైనైడ్ అనేది దొరుకుతుంది. సో కానీ ఇప్పుడు సైనైడ్ గురించి చెప్పబోతున్నా. దానివల్లే తను హత్యలు చేసింది. సో ఆ సైనైడ్ ఏంటంటే బాడీలోకి వెళ్తే ఊపిరున్న పని చేయదు. ఎందుకంటే టిష్యూస్ వల్ల మీరు ఊపిరి తీసుకున్న ఊపిరి వల్ల బిగబడిపోతుంది. అండ్ అది చాలా అంటే చాలా పవర్ఫుల్ అది. సో దానివల్ల దెర్ ఈస్ నో ఛాన్స్ టు రికవర్ ఫ్రమ్ దట్. అంటే తీసుకున్నారు లేదా మీ ఫుడ్లో కలిసిందంటే ఒక పర్టికులర్ అమౌంట్ మీ ఫుడ్లో కానీ మీరు తాగేటప్పుడు ఏదైనా కలిసిందంటే ఖచ్చితంగా మీరు చనిపోతారు. అది మాత్రం గ్యారంటీ. సో అక్కడితో కేస్ క్లోజ్ అవుతుంది అండ్ తెలిసిపోతుంది. తినే కన్ఫెస్ చేస్తుంది జాలీ జోసెఫ్ పోలీసులకి ఇలా ఇలా జరిగింది అనేది. కానీ ఇక్కడ చూడండి, March 6, 2023లో ఆల్రెడీ వీళ్ళిద్దరు రిమైండ్లో ఉన్నారు. కానీ కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ప్రూవ్ అవ్వలేదు తను ఇదంతా చేసిందని. అంటే 2 మర్డర్స్ చేసిందని ఆల్రెడీ ఉంది. కానీ మిగతా 4 మర్డర్స్కి దీనికి సంబంధం ఉందా లేదా అనేది కోర్టులో ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకింతే. వచ్చే సంవత్సరం కలుద్దాం. మీకు గనక మూవీ నచ్చినట్టయితే, మూవీ చూసినట్టయితే నెట్ఫ్లిక్స్లో ఉంది, పోయి చూడండి. డాక్యుమెంటరీ మూవీ బాగుంది. మీరు కనుక మీకు థ్రిల్లర్ మూవీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ మీకు నచ్చినట్టయితే ఇది ఖచ్చితంగా మీకు మస్ట్ అండ్ వాచ్ మూవీ ఇది. సో వెళ్ళి చూసేయండి. వచ్చే సంవత్సరం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నేను హ్యాపీ న్యూ ఇయర్ నమ్మను, కానీ మీలాంటి మూర్ఖులందరూ నమ్ముతారు కాబట్టి మీ అందరి కోసం హ్యాపీ న్యూ ఇయర్.